లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనము నుండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 41వ వచనము నుండి. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనుగు కొనసాగిరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగివచ్చితనని ఎట్లు చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగు కొనవలదు. నన్ను పంపిన తండ్రిని ఆకర్షించిననే తప్ప ఎవడు నా యొద్దకి రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడినది. కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచునని భావమిది కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారము నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారమును నేనే. ఈ లోకము భుజించుటకు, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు మరణమును చవిచూడక నిత్య జీవం పొందును అని యేసు ప్రభువారు పలికారు. ఈ మాటలకి యూదులు అన్నారు, ఇతడు యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈమె తల్లిని మరియను మనము ఎరుగమా? ఇతడేంటి పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారమును నేనే అని చెబుతున్నాడు అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంటి? యూదులు యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారమని నమ్మల. యూదులు తండ్రి దేవుడు పంపిన యేసయ్యే మన ఆత్మకు ఆహారమని నమ్మల. యూదులు యేసయ్యే లోక రక్షకుడు అని నమ్మల. ఈ రోజున మన మధ్యలో కూడా చాలామంది యేసే జీవాహారమని, యేసే ఆత్మకు ఆహారమని, యేసే ఈ లోకము జీవించుటకు జీవం కలిగిన ఆహారమని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున మరి ఇక్కడ కూర్చున్న మనమందరం యేసు పరలోకము నుండి దిగి వచ్చిన
జీవం కలిగిన ఆహారమని నమ్ముతున్నారా? మరి నమ్మని వారికి యేసు ప్రభు వారిచ్చే సమాధానం ఏంటి? నమ్మని వాళ్ళకి యేసు ప్రభు వారిచ్చే సమాధానం నేను మరలా చెబుతున్న, జాగ్రత్తగా వినండి. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారము అన్నారు. అందుకు యూదులు అన్నారు, ఇతడు యోసేపు కుమారుడు యేసు కాడా, ఇతడు మరియ కుమారుడు కాదా అన్నారు. అంటే యూదులు యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారము అని విశ్వసించలేదు, నమ్మలేదు, గుర్తించలేదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. ఎవడైతే నా దగ్గరకు వస్తాడో వాడు నిత్య జీవమును పొందుతాడు. యేసే జీవాహారం అని తెలియాలి అంటే, యేసే జీవాహారం అని నమ్మాలి అంటే, యేసే జీవాహారం అని విశ్వసించాలి అంటే, ఒకటి తండ్రి యొద్దకు రావాలి, తండ్రి గురించి తెలుసుకోవాలి. తండ్రి గురించి నీకు తెలిసిందంటే యేసయ్య గురించి తెలిసినట్టే. యేసయ్య గురించి నీకు తెలిసిందంటే యేసే పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారమని నువ్వు విశ్వసిస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థం కాలేదు కదా మీకు? అర్థమైందా? సరే, ఇప్పుడు కొంచెం భాగాలుగా చూద్దాం. యోహాను 6:44 నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు, నేను వానిని అంతిమ దినమున లేపుదును. ఈ వచనాన్ని మనం 3 భాగాలు చేద్దాం. మొదటి భాగం తండ్రి ఆకర్షించటం, రెండవ భాగం కుమారుడి యొద్దకు రావటం, మూడవ భాగం అంతిమ దినమున లేపబడటం. తండ్రి ఆకర్షిస్తేనే కుమారుడి దగ్గరకు వస్తాం, కుమారుడి దగ్గరకు వస్తేనే పరలోకం అంతిమ దినమున లేపబడతాం. అంటే ఏంటి? అంటే ఏంటి? యేసు ప్రభు వారి గురించి మనకి తెలియాలి అంటే తండ్రి గురించి తెలియాలి. ఎందుకు తండ్రి గురించి తెలియాలి? తండ్రి కుమారులు ఇరువురు కట్టి చెప్పు ఏకమై ఉన్నారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 12వ వచనం. పదకొండు చదువు తల్లి, మైక్ తీసుకొని చదవమ్మా. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 11వ వచనం. నేను తండ్రి యందు ఉన్నాననియు, నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నాయందు ఉన్నాడని మీరు విశ్వసించండి. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభువునైన నేను దేవుడినని మీరు నమ్మటల్లా. నేను దేవుడిగా మీరు విశ్వసించాలంటే మీకు తండ్రి గురించి తెలియాల. తండ్రి గురించి మీకు తెలిస్తే నా గురించి అంతా తెలిసినట్టే. ఎందుకు అనగా తండ్రి కుమారులిద్దరూ ఏకమై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మరి
తండ్రి మనకు తన గురించి ఎలా తెలియచేస్తారు? తండ్రి మనకు తన గురించి ఎలా తెలియచేస్తారు? ఎలా తెలియచేస్తారంటే, ఒకటి ప్రవక్తల బోధన ద్వారా, రెండవది తన ఆత్మ ద్వారా, మూడవది ప్రార్థన ద్వారా. ఎలా? తండ్రి మనకు తన గురించి ఎలా తెలియచేస్తారు? యెహోవా దేవుడు మనకు తన గురించి ఎలా తెలియచేస్తారు అంటే, ఒకటి ప్రవక్తల బోధన ద్వారా, రెండవది తండ్రి దేవుడు తన ఆత్మను మనలోనికి ప్రవేశపెట్టుట ద్వారా, మూడవది ప్రార్థన ద్వారా. ఈ మూడిటి ద్వారా తండ్రి గురించి పూర్తిగా మనకి అర్థమవుతుంది. తండ్రి గురించి పూర్తిగా మనకు అర్థమయ్యిందంటే యేసు ప్రభు గురించి పూర్తిగా మనకి తెలిసినట్టే. యేసు ప్రభు గురించి పూర్తిగా మనకు తెలిసిందంటే ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారమని మనము విశ్వసించవచ్చు. అర్థమైన వాళ్ళు చెప్పడగొట్టండి. అర్థం కాలేదా? మరలా చెబుతా, వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావటం కోసం. మీరందరూ యూదులు. ఎవరు? యూదులు. నేను మీ మధ్యలోనే పుట్టా, ఓకేనా? మీ మధ్యలోనే పుట్టే, మీ మధ్యలోనే పెరిగా, మీ మధ్యలోనే తిరుగుతున్నా. సడన్గా వచ్చి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును అని చెప్పా, ఓకేనా? మీరు నమ్ముతారా? నమ్మరు. యూదులు కూడా అలాగే నమ్మలేదు. ఇప్పుడు వీళ్ళు నమ్మాల. ఎవరు? యేసే నేను పరలోకం నుండి దిగి వచ్చానని మీరు విశ్వసించాలా. ఎలా? ఎలా అంటే, మీరు ఆరాధించే దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు. ఆయన గురించి మీకు తెలియాల. ఆయన గురించి తెలిసిందనుకో, నా గురించి. ఎందుకని? మేమిద్దరం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఆయన గురించి మీకు తెలియాలంటే ప్రవక్తలు చెప్పేది వినాలి. రెండవది పరిశుద్ధాత్మ మీలో ఉండాలి. మూడవది ప్రార్థన. అర్థమైందా? కాలేదా? ఇప్పుడు క్లియర్ అయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి కూడా చెప్పింది అదే. దేవుడు ఏం చెప్పారంటే, నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. నువ్వేనా అన్నీ చదివేది? ఫాదర్ లేదు, చదువు. అయితే నువ్వు చదవద్దు, మైక్ తీసుకోమన్నాక ఎందుకు తీసుకోలే? యావే మోషేతో కొండ మీదకు వచ్చి నన్ను కలుసుకొనుము. వినండి, చూడండి ఆడ, నన్ను కలుసుకొనుము. నేను నియమములను ధర్మశాస్త్రమును రాతి పలకలపై రాసి నీకిస్తా. నీవు ఇశ్రాయేలీయులకు వానిని బోధించుమన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేతో ఏమన్నారు? నీవు సినాయి పర్వతం మీదకి రా, నువ్వు వస్తే నా మనసులో ఉన్న ధర్మశాస్త్రాన్ని 2 రాతి పలకల మీద రాసి మీకు ఇస్తా. వాటిని నువ్వు తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి బోధించు. వాటిని నీవు ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తే వాళ్ళకి నేను ఎవరినో, వాళ్ళకి నా మనస్తత్వం ఎలాంటిదో, వాళ్ళకి నా చిత్తము, నా ప్రణాళిక ఎలాంటిదో తెలుసుద్ది. వాళ్ళు ఎలా జీవించాలని నేను కోరుకుంటున్నానో వారికి తెలుసుద్ది. అర్థమైందా? మొదటి పాయింట్ ఏంటి? తండ్రి గురించి మనకు తెలియాలంటే ప్రవక్తల సందేశాలు
వినాలి లేదా చదవాలి. మోషే చెప్పింది అదే. ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పింది విన్నారు. విన్న తర్వాత యావేనే మా దేవుడు, ఆయన తప్ప మరొక వేరొక దేవుడు లేడు. ఎప్పుడు తెలిసింది? ప్రవక్తలు చెప్పింది విన్న తర్వాత, ఆయన గురించి తెలిసిన తర్వాత, ఆయనే మాకు దేవుడు, ఆయన తప్ప మాకు వేరొక దేవుడు. దేవుని గురించి నీకు తెలియాలి అంటే, దేవునిలో ఉన్న లోతైన విషయాలు మనకి తెలియాలి అంటే, ఒకటి ప్రవక్తలు చెప్పే సందేశాలు వినాలి లేదా చదవాలి. చదువుట వలన, వినుట వలన మనకి దేవుడు ఎవరో తెలుస్తుంది, దేవుని గురించి తెలిసిద్ది, దేవుడు మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో తెలిసిద్ది. అప్పుడు ఆయనే మనకు దైవంగా మనం ఆరాధన చేస్తాం. ఉదాహరణకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేకొనిన నిబంధన ఇది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచెదను, వారి హృదయములపై లిఖించెదను. నేను వారికి దేవుడు నగుతాను, వారు నాకు. మొట్టమొదటిది, నేను నా ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉంచుతా. రెండవది, నేను నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ హృదయములో రాస్తా. మూడవది, అప్పుడు నేను వారికి దేవుడినవుతా, వారు నాకు ప్రజలవుతారు. యెహోవా దేవుడిని, యేసు ప్రభు వారిని సజీవుడుగా, లోకరక్షకుడుగా, పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారంగా నీవు స్వీకరించాలి అంటే, ఒకటి, ఆయన ధర్మశాస్త్రం నీ హృదయములో ఉండాలి. రెండవది, ఆయన ధర్మశాస్త్రము నీ హృదయ పలక మీద రాయబడాలి. అప్పుడు ఆయన గురించి నీకు తెలిసిన తర్వాత, ఆయన నాకు దేవుడు, నేను ఆయనకి బిడ్డని, ఆయనే పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారం అని విశ్వసిస్తావు. అందుకే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోషువ. ఏంది మిగిలిన చదువురా అయ్యా? యెహోషువ గ్రంథం ఎక్కడ అని వెతుకుతున్నారా? ద్వితీయోపదేశకాండం పక్కనే ఉంటుంది చూడండి, 1 నుండి 5వ పుస్తకం చదువు. నువ్వు కాదు, వేరేవాడు. దొరికిందా? చదవనోడు చదవండి, చదవాల్సిన వాడు చదవండి. యెహోషువ 1:7. ఇద్దరు చదివారు, మిగిలిన ధైర్యములు ఏమాత్రము కోల్పోకము, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము తూచా తప్పక అనుసరింతువేని నీవు కృతజ్ఞుడవగుదువు. ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠించుము, అహోరాత్రులు. వేరేవాడు చదవండి. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు పిల్ల.
ధైర్యస్థైర్యములు మాత్రము కోల్పోకము. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును తూచా తప్పక అనుసరించవలెను. నీవు కృతజ్ఞుడవగుదువు. ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుము. అహోరాత్రులు మననము చేసుకొనము. దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటించుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును. నీవు కృతజ్ఞుడవు. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబించుకొనము. నిర్భయముగా నిశ్చయముగా ప్రవర్తించుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి మనకు తెలియాలంటే మొట్టమొదట మన మనస్సులో ఏముండాలి? దేవుడా, ఇప్పుడే చెప్పా, స్థైర్యం కాదు, నీ మనస్సులో నా ధర్మశాస్త్రం రాసుకో. నీ మనస్సులో నా ధర్మశాస్త్రం ఉంచు. ఉంచిన తర్వాత రేత్రి పగులు ధ్యానం చేయి. రేత్రి పగులు ధ్యానం చేస్తే నేనేంటో నీకు. మరి మనమేం చేస్తున్నాం? రేత్రి చూస్తాం, పగులు చూస్తాం. ఏంటి? సినిమా, సీరియా. కరెంటు లేకపోయినారు, ఈరోజు చూస్తున్నారు. పైన డిష్షు, ఇంట్లో టీవీ, పక్కన ఇన్వర్టర్. లేరా? దేవుడు అన్నాడు, దేవుని గురించి మీకు తెలియాలంటే, జీవాహారం గురించి మీకు తెలియాలంటే ప్రవక్తల ప్రవచనాలు వినండి. విన్న ప్రవచనాలు మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకున్న వాటిని ధ్యానం చేయండి. అప్పుడు నేను మీకు ఎవరో తెలుస్తా. ఇది మొదటిది. రెండవది ఏంటి? మనలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉంటేనే దేవుడు ఎలాంటి వాడో మనకి తెలుస్తుంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీరు మాట్లాడే మాటలు మీవి కాదు, మీ తండ్రి ఆత్మయే మీ నోట. దీని అర్థం ఏంటో తెలుసా? ఇది మీకు అర్థం కావాలంటే అక్కడికి వెళ్దాం. మత్తయి శుభవార్త 16-14. అందుకు వారు కొందరు బాప్తిస్మా యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని. తర్వాత చదవమా. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు చూడండి. యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడవి, నీకు ఈ విషయాలు తెలియచేసింది పరలోకమందులున్న నా తండ్రియే కానీ రక్త మాంసాలు కాదు. రైట్, ఒక నిమిషం. మీరు ఎంత తెలివి కల్లవాళ్ళో ఇప్పుడు చూద్దాం. 3 రకాల ప్రజలు. మొదటిది యూదులు, రెండవది యూదేతరులు అనగా యూదులు కానివారు, మూడవది 12 మంది శిష్యులు. యేసు ప్రభువారు నేను ఎవరిని అనుకుంటున్నారు అని అన్నారు. అప్పుడు యూదేతరులు ఏమన్నారు? ఏలియా అని, ఇర్మియా అని, బప్తిస్మా యోహానని ప్రవక్తలలో ఒకడన్నారు. యూదులు ఏమన్నాడు? ఇతడు వడ్రంగి కుమారుడు కాదా అన్నారు. ఇతడు మరియమ్మ కుమారుడు కాదా అన్నారు. 12 మంది అపోస్తులలో ఒకడైన పేతురు ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నారు. యూదులు చెప్పలేంది, యూదేతరులు చెప్పలేంది
పేతురు ఎందుకు చెప్పాడు? కరెక్టే, గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పాడు? ఆయనలో దేవుని ఆత్మ ఉంది. అందుకే యేసయ్య అన్నారు, ఓ పేతురు, నీకు నా గురించి తెలియచేసింది రక్త మాంసాలు కాదు, నా తండ్రి ఆత్మయే నీ ద్వారా తెలియచేసింది. ప్రైజ్ ద లార్డ్. అర్థమైన వాళ్ళు చెప్పకూడదమ్మా? కొంతమంది అర్థం కాకపోయినా కొడతారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా కాలేదా? రెండవది ఏంటది? యేసు ప్రభువు దేవుడు అని మనకి తెలియాలంటే, పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారం అని మనకి తెలియాలంటే యెహోవా దేవుడి గురించి మనకి తెలియాలి. యెహోవా దేవుడు మనలో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆత్మరూపంలో ఉంటాడు. ఆత్మరూపంలో ఉన్న దేవుడు పేతురు ద్వారా మాట్లాడాడు. ఏమని మాట్లాడారు? నీవు పరలోకం నుండి దిగివచ్చిన సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, పేతురు రక్త మాంసాలు మాట్లాడాయా? పేతురులో ఉన్న ఆత్మ మాట్లాడిందా? అవునా? ఈ రోజున నీకు యేసే దేవుడు, యేసే పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారం అని తెలియాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఉన్నాడా నీలో? ఎవరు? ఉదాహరణకి యోహాను శుభవార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము అని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకి. ఓదార్చువాడు అంటే ఎవరు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ దేవుడు. ఆయన వచ్చి చదవమ్మా. ఆయనను మీ యొద్దకి పంపెదను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చియు మరియు తీర్పును గూర్చి తెలియజేస్తారట. ఎవరట మనకి తెలియజేసేది? మనలో ఉన్న పవిత్రాత్మ. మొట్టమొదట దేని గురించి తెలియజేస్తారట? పాపమును గురించి. అవునా? పాపమును గురించి ఎందుకో తెలుసా? మీరు ఇంత వాక్యం విని కూడా ప్రభుని విశ్వసించకపోతే మీరు పాపములోనే ఉన్నారు, మీకు రక్షణ లేదని తెలియజేస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీతిని గురించి ఎందుకో తెలుసా? వాక్యము విని నీతిమంతుడైన యేసయ్యను విశ్వసిస్తే ఆయన ఎక్కడైతే ఉన్నాడో మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడని తెలియచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. తీర్పును గురించి ఎందుకన్నా కుమారుడైన యేసయ్యకి ఈ లోకము మీద తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడిందని తెలియచేసింది. ఈ 3 విషయాలు తెలియచేసింది ఎవరు? మనలో ఉన్న. అర్థమైందా? నేను మరలా చెబుతున్నా, యేసు పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారం అని ఈయన గురించి మనకు తెలియాలంటే మనకెవరి గురించి తెలియాలా? తండ్రి గురించి తెలియాలా? తండ్రి గురించి తెలియాలంటే మనం 3 పనులు చేయాలి. ఒకటి, ప్రవక్తల బోధలు వినాలి. ప్రవక్తల బోధలు విన్నవారు ఆయన మాకు తండ్రి, మేము ఆయనకి బిడ్డలమని చెప్పారు. రెండవది, పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు ఏమన్నాడు? ఇతడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అతను మనలో ఉన్న ఆత్మ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి తెలియచేస్తుంది. అంటే నీలో ఉన్న ఆత్మ యేసు ఏ విధంగా దేవుడు, యేసు ఏ విధంగా తీర్పు విధిస్తారు, యేసుని విశ్వసించకపోతే అది ఎలా పాపమో చేస్తాడు. ఒక్క మాటలో చెబుతాం వినండి, ఇదంతా కాదు. ఇది మీకు అర్థం కావాలంటే ఏ శాస్త్రం ఇది? ధర్మ
శాస్త్రం మీకు అర్థం కావాలంటే సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం ఈ చదివినట్టు మనము చదవకూడదు. ఓకేనా? ఇది మనకు అర్థం కావాలంటే ఇది అనగా దేవుడు, బైబుల్ అనగా దేవుడు. బైబుల్లో దేవుని మనస్సు ఉంది, బైబుల్లో దేవుడి ప్రణాళిక ఉంది, బైబుల్లో దేవుని చిత్తం ఉంది. బైబుల్లో ఏం జరగబోతుందో తెలుస్తుంది. బైబుల్ మనం ఎలాంటి బ్రతుకు బ్రతికామో చెప్పిద్ది, బైబుల్ ఎలాంటి బ్రతుకు బ్రతకాలో చెప్పుద్ది, బైబుల్ ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చెప్పిద్ది. ఇది మనకు అర్థం కావాలంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉండాలి అంటే ఆత్మీయమైన దేవుడు పదాలు ఇక్కడ ఉన్నప్పుడు, ఆత్మదేవుడు మనకు ఉన్నప్పుడు ఈ ఆత్మీయ పదాలు మనకు అర్థం అవుతాయి. ఈ మట్టి బుర్రతో ఎంత చదివినా ఎక్కదు. అర్థమైందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకా ఒక చిన్న మాట చెబుతున్నా వినండి. ఒకసారి ఒక సహోదరి యేసు దేవుడు అని మీకు ఎలా తెలుసు అని అన్నాడు. ఓకేనా? నేనన్నాను నాలో ఉన్న ఆత్మదేవుడు నాకు చెప్పాడు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు ఆత్మదేవుడికి ఇది ఎలా తెలుసు అని వాడు నన్ను అడిగారు. నేనన్నాను ఆత్మదేవుడు వాక్యానికి శరీర రూపం ఇచ్చి ఆ వాక్యాన్ని మరియ గర్భములో పెట్టాడు. అందుకే మరియ పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించింది. పవిత్రాత్మ ప్రభావమున గర్భములో అడుగు పెట్టిన యేసయ్య గురించి నీకు తెలియాలి అంటే పవిత్రాత్మ దేవుడు నీలో ఉండాలి. అర్థమైందా? అర్థమైంది చప్పట్లు కొట్టండి. అర్థం కాకపోయినా కొట్టకండి. అర్థమైందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని గురించి యేసు ప్రభు జీవాహారం అని మనకు తెలియాలి అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఇక మూడవది దేవుని బిడ్డల ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. మనము రాజుల మొదటి గ్రంథం, మొదటి పట్టణం చదివింది నువ్వేగా. ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయం. చివరి వచనం చదువు. నువ్వు చదివిందంటో ఎన్నో వచనం? 8వ వచనం. చూడండి జాగ్రత్తగా. రాజుల మొదటి గ్రంథం అధ్యాయము 19 వచనం 8. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగి ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే ఏలియా ఆహాబు పందెం పెట్టుకున్నారు. ఈ పందెంలో ఏలియా గెలిచాడు. ఏలియా 450 మంది ప్రవక్తల్ని చంపేశాడు. ఆహాబు రాజు భార్య యెజుబేలు ఏలియా ప్రవక్తని చంపటానికి ప్రయత్నం చేస్తాండి. పారిపోయి ఏలియా ఒక చెట్టు కింద, ఏ చెట్టు? రేగి చెట్టు కింద పడుకున్నాడు. రేగి చెట్టు కింద పడుకొని అంటాడు, ఓ దేవా, ఈ కష్టాలు నేను తట్టుకోలేనయ్యా, ఈ బాధలు తట్టుకోలేనయ్యా, నన్ను తీసుకుపోదేవా అని ప్రార్థన చేసి నిద్రపోయాడు. ఎవరు నిద్రపోయింది? ఏలియా. సో నిద్ర లేచిన తర్వాత చూస్తే, ఏలియా నీ ప్రక్కన ఉన్న రొట్టెను తిను, నీ ప్రక్కన ఉన్న నీళ్ళని. ఎందుకయ్యా? నీ ప్రయాణం ఇంతటితో అయిపోలా, నీవు ఇంకా ప్రయాణం చేయాలి. ఎక్కడికయ్యా? నేను చెబుతాగా తాగంటాడు. ఈయన రొట్టెను తిని నీళ్లు తాగిన తర్వాత 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరుకున్నారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, నీవు ప్రభు శరీరం తింటే, ప్రభు రక్తాన్ని తాగితే ఈ ప్రయాణంలో దేవుడు నీకు శక్తిని
ఇస్తాడు. ఈ శక్తితో హోరేబు పర్వతం అనగా పరలోక రాజ్యానికి చేరుకుంటాం. హోరేబు పర్వతం అన్నా సియోను పర్వతం అన్నా ఒకటే. సియోను పర్వతం అనగా మోషే కొండ మీదకి వెళ్ళి దైవ దర్శనం పొందుకున్న పర్వతం. ఈ రోజున ఏలియా వెళ్ళిన పర్వతం హోరేబు పర్వతం. కనుక మనం ప్రభు శరీరం ఎందుకు తినాలా, మనం ప్రభు రక్తం ఎందుకు తాగాలంటే ఆత్మశక్తిని పొందుకొని, ఏ శక్తి ఆత్మశక్తిని పొందుకొని ఏలియాలాగా 40 రోజులు ప్రయాణం చేసి ఆయన హోరేబు కొండ మీదకి వెళ్ళినట్టుగా మనము పరలోకమనే నిత్య నివాసానికి చేరాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, మీ ఆత్మ ఎలా ఉంది? సరే, మీ మొహం ఎలా ఉంది? బాగుంది. మీ మొహం బాగుంది, అందంగా ఉంది. తలంటి స్నానం చేసి మొహానికి పౌడర్ పూసినాక బొట్టు పెట్టుకున్నాక నీ ముఖాన్ని ఎందులో చూస్తావు? ఏమా? అద్దం. ఓ, బాగుంది. నీ శరీరం అందంగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు అద్దం ముందు, నీ ఆత్మ అందంగా ఉందో లేదో తెలియాలంటే వాక్యం అనే అద్దం ముందు నిలబడాలి. అర్థమైందా? నేను మరలా చెబుతా. నీ శరీరం అందంగా ఉందో లేదో అని నీకు తెలియాలంటే నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడతావు. నీ ఆత్మ పరిశుద్ధంగా, నీ ఆత్మ పరిపూర్ణంగా, నీ ఆత్మ అందంగా, నీ ఆత్మ స్వచ్ఛంగా ఉందో లేదో నీకు తెలియాలంటే వాక్యం అనే అద్దం ముందు మనము నిలబడి ప్రతిరోజు చూసుకోవాలి. ప్రతిరోజు నీ ముఖం అందం అద్దములో చూసినట్లుగా ప్రతిరోజు నీ ఆత్మీయ అందం వాక్యం అనే అద్దం ముందు చూసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పైకి ఎలా ఉంటామంటే అందంగా ఉంటాం. ఎట్లా ఉంటాం? అందంగా ఉంటాం. కానీ లోపల ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా కోవిడ్ పేషెంట్ని చూసారా? చూడలేదా? ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదులే. కోవిడ్ పేషెంట్, కోవిడ్ దేనికి జబ్బు? లంగ్స్కా, లివర్కా, కిడ్నీలకా, హార్ట్కా? లంగ్సేనా? రైట్. నేను బాగానే ఉన్నా కానీ ఊపిరి ఆటలా. లోపల దేనికి బాగోలా? ఊపిరితిత్తులకి. ఊపిరితిత్తులు ఎందుకు బాగో చెప్పండి? ఊపిరితిత్తులు ఇలా గాలి పీల్చి గాలిని వదులుతాయి. ఇప్పుడు ఈ ఊపిరితిత్తులు చుట్టూరా నెమ్ము చేరిద్ది. నెమ్ము అంటే తెలుసు కదా, చెమటలాగా చేరిద్ది. మనకు జలుబు కూడా చేసేది అదే. ఊపిరితిత్తులు చుట్టూరా నెమ్ము చేరినప్పుడు జలుబు చేసేది. ఇప్పుడు ఊపిరితిత్తులు చుట్టూరా నెమ్ము చేరినప్పుడు ఇది శ్వాస అనేది కొట్టుకోదన్నమాట. ఇంక రోజు రోజుకి ఇలా ఉండాలి, కూర్చుంచుకుంటూ వస్తుంది. పైకి మాత్రం గంభీరంగా ఉండా, లోపల ఏమైంది? నా ఊపిరితిత్తులు కూర్చుంచుకుపోయాయి. ఊపిరి ఆడిద్దా, ప్రాణం పోయిద్ది. పైకి మాత్రం అందంగానే ఉండవు, లోపల నీ ఆత్మ కూర్చుంచుకుపోయింది. ఊపిరి ఆడదు అంటే ఆత్మ చచ్చిపోయినట్టు. అర్థమైందా? మరి నీ ఆత్మ కూర్చుంచుకుపోయిందా, బాగా కొట్టుకుంటుందా? నీ ఆత్మ బాగా కొట్టుకుంటుందంటే అందంగా ఉన్నట్టు. ఊపిరి ఆడలేదంటే నీ ఊపిరితిత్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారం. మీరు బ్రతకాలంటే, మీరు జీవించి ఉండాలంటే నా శరీరాన్ని తినాలి. అందుకే 50-51 వచనంలో చాలా చక్కగా మన ప్రభు తెలియచేస్తారు.
యోహాను 6:50-51. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, దీనిని భుజించువాడు మరణించడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చే ఆహారం నా శరీరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, నాకు బ్రతకాలని ఉందని ఆశగా ఉన్న చేతుల పైకి లేపండి. లేదా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, బ్రతికే ఉన్నా సంతోషము లేదు, బ్రతికే ఉన్నా ఆనందం లేదు, బ్రతికే ఉన్నా నిద్ర లేదు, బ్రతికించుమో. హల్లెలూయా, హల్లెలూయా. మనము బ్రతికి ఉండాలంటే ప్రభుని శరీరము తినాలి, ప్రభు రక్తమును తాగాలి. అలాంటి శక్తిని దేవుడు మనకు దయచేయమని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును సృష్టి